స్పైస్ 52 విత్తనం పేరు. మంచిగా ఉంది విత్తనం, కాపు కూడా మంచిగా ఇప్పుడే సెట్టింగ్ అవుతుంది, బాగుంది. రైతు సోదరులందరికీ నమస్కారం. మనం ఇప్పుడు రాయపాడు విలేజ్ మూత మండలం సూర్యాపేట జిల్లాలో ఉన్నాం. నేను గత 6 సంవత్సరాల నుంచి మిర్చి సాగు చేస్తున్నాం. పోయిన సంవత్సరం స్పైస్ 52 ఆరుద్ర వాళ్ళది సీడు పెట్టినాం. లాస్ట్ ఇయర్ మాకు మంచిగా దిగుబడి వచ్చిందని ఈ ఇయర్ గిట్ట ఆరుద్ర 52 స్పైస్ వేజ్ వాళ్ళది మళ్ళీ తీసుకొచ్చినాం. చూడండి ఎంత బాగుందో తోట అంతా. ఎక్కడ కూడా ఎలాంటి కొమ్మకుల్లుడు కానీ వెల్ట్ కానీ ఎలాంటిది లేదు. తోట బాగుంది, తోట ఆరోగ్యంగా ఉంది. కాయ కూడా చాలా క్వాలిటీ. మార్కెట్ తీసుకుపోతే మనం అనుకున్న రేటు కన్నా ఖచ్చితంగా జెండా పడ పడుతుంది. కాయ గిట్ట మస్తు ఉంది. సైజు గిట్ట బాగుంది. కాయ సైజు గిట్ట బాగుంది. తోట బాగుంది, నీట్గా ఉంది. వెల్ట్ తట్టుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్ట్. కొమ్మకుల్లుడు గిట్ట చాలా రోగాలు తక్కువ అన్న. స్పైస్ 52కి రోగాలు చాలా తక్కువ, పెట్టుబడికి చాలా తక్కువ. పక్కన మన తోటలు చూసుకున్నట్టయితే వాళ్ళు 2 సార్లు కొట్టినా మనం ఫంగిసైడ్కి ఒకసారి కూడా సెట్ అయిపోతుంది. మన పెట్టుబడికి చాలా తక్కువ. అదేవిధంగా కాయ గిట్ట నాణ్యత బాగుంది, కాయ సైజు గిట్ట బాగుంది. కోత ఖర్చులకి చాలా తక్కువ అవుతున్నాయి. మనం అనుకున్న దానికన్నా ఎక్కువ. పోయినసారి 30 క్వింటాలు అనుకున్నాం, 32 క్వింటాలు వచ్చింది. ఈ ఇయర్ గిట్ట 30 నుంచి 35 క్వింటాల మధ్యలో వస్తుందని ఖచ్చితంగా మేము ఆశిస్తున్నాం అన్న. ఈ సంవత్సరం వర్షాల కారణం వల్ల కొంచెం మధ్యలో గ్రోతింగ్ ఆగిపోయింది అనుకున్నాం, అక్కడక్కడ కొద్దిగా లేవలేదు అనుకున్నాం. కానీ ఒక వర్షాలు తగ్గిన తర్వాత 2 నెలల తర్వాత తోట మొత్తం ఒకటే స్టేజ్కి వచ్చేసింది. సైడ్ కొమ్మలు చూడండి, బ్రాంచెస్ మాత్రం ఫుల్ బ్రాంచెస్. సైడ్ మొత్తం ఒక బ్రాంచెస్. అందులో మేము 32 ఇంచులు వచ్చి పెట్టుకున్నాం, పెద్దచ్చు వల్ల మనకి ఏంటంటే కాయ నాణ్యత గిట్ట కాయ మచ్చ రాదు, ఆకు మచ్చ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొమ్మకులుడు ఒక చెట్టు నుంచి ఒక్కో చెట్టు కొమ్మకులుడు తక్కువగా వ్యాపిస్తుంది. మా పెద్దచ్చు పెట్టుకోవడం వల్ల విపరీతంగా బ్రాంచెస్ వచ్చినాయి. మొత్తం బ్రాంచెస్ వచ్చినాయి, కొమ్మలు వచ్చి మొత్తం కట్టుగా పూత పింద. ఇదే తోటకి ఇంకో 10 రోజులు వచ్చి చూడండి, నేను లేకున్నా పర్లేదు, మీరు వచ్చి చూడండి. కాకపోతే నెంబర్ 1 కాప్ సెట్ అయింది. ఆరుద్ర 52 స్పైస్ వేజ్ మాకు చాలా బాగా నచ్చింది. హనుమాన్ సిడ్ శేఖర్ సార్ గారు మాకు మంచి విత్తనం అందించారు. వాళ్ళకి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాగుంది. పక్కన మేము పోయిన సంవత్సరం 3 రైతులు పెట్టినాం. ఈసారి మేము 30 మా చుట్టుపక్కల 40 మంది రైతులు ఇదే స్పైస్ 52 ఆరుద్ర తెచ్చి పెట్టినాం అన్న. ఆల్మోస్ట్ అన్ని తోటలు మంచిగా ఉన్నాయన్న. ఎలాంటి కాయ అయినా, కొమ్మకుల్లుడి సమస్య అయినా, వేరు వ్యవస్థ సమస్య అయినా అన్నీ కొంచెం 2 సంవత్సరాల నుంచి అయితే మాకు మంచిగా అనిపించింది విత్తనం. మళ్ళీ ఈ సంవత్సరం ఇదే తెచ్చి పెట్టినాం. బాగుంది. మా ఊరు తోటలు చూసుకున్నట్టయితే మా ఊరు పక్కన ఉన్న మా తోటల పక్కన ఉన్నది కొద్ది పెట్టుబడి వాళ్ళు 3 సార్లు మందు స్ప్రే చేసారు మొన్న కొమ్మకుళ్ళకి. మేము ఒకటేసారి కొమానీలు స్ప్రే చేసినాం, కొమానీలు కొట్టినాం. మస్తు అనిపించింది. ఒక్కసారి కొట్టినాం, కొమ్మకుళ్ళు కూడా ఆగిపోయింది. దీనికి చెట్టుకున్న గుణం ఏంటంటే, ఇత్తనానికి ఉన్న గుణం ఏంటంటే ఏ రోగానైనా చాలా తట్టుకునే గుణం ఉందన్న చెప్పొచ్చు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. వాళ్ళు 3 సార్లు మందు కొడితే మేము ఒక్కసారి కొట్టినాం. కాయగడ్డ నాణ్యత బాగుంది, కాయ సైజు బాగుంది. జెండాపాడ మార్కెట్లో కూడా జెండాపాడ పోతుంది అన్న. ప్రతి ఒక్క రైతు పెట్టుకోవాల్సిన విత్తనం అని కోరుకుంటున్నాం అన్న. కావాల్సిన వాళ్ళు మేము స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాం, ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చు అన్న. పోయినసారి లాస్ట్ ఇయరే చాలామంది రైతులు దొరకలేదు. ఈసారి మనం ముందుగానే బుక్ చేసుకుంటే రైతులందరికీ అందుబాటులో ఉంటుందని నా యొక్క ఉద్దేశం అన్న, నా యొక్క అభిప్రాయం. లాస్ట్ ఇయర్ అయితే నేను 32 క్వింటల్ దాకా దిగుబడి వచ్చిందన్న. ఈ ఇయర్ 30 నుంచి 35 మధ్యలో నేను అనుకుంటున్నాను. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం 30-35 క్వింటాలు వచ్చింది. ఈ ఇయర్ ఖచ్చితంగా 30-35 వస్తుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను. పెట్టుబడి కూడా చాలా తక్కువ అన్న. పెట్టుబడి విషయానికి వచ్చినట్టే చాలా తక్కువ పెట్టుబడి. తెగుళ్ళు కూడా చాలా తక్కువ. పెట్టుబడి మా అంటే ఎకరానికి 2 కట్ట వేసిన కూడా 2 లేదా 2-3 తప్ప ఎక్కువ లేదు. తెగులు కూడా చూసుకున్నట్టే చెట్టు చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా తెగులు చాలా తక్కువ. ఆరోగ్యంగా ఉంది మొక్క. ఎలాంటి ముడత లేదు చూడండి, ముడత లేదు. ప్రతి ఒక్క పూత పిండి అవుతుందన్న. చెట్టుకున్న సీడుకున్న విత్తనం ఏంటంటే ప్రతి ఒక్క పూత 80%, 100కి 80% పూత అవుతుంది. కాయగట్ట నాణ్యత బాగుంది. వేరే తోటలో చూసుకున్నట్టయితే అన్న, వేరే సీడ్లో కొమ్మకుళ్ళు వచ్చిందంటే కొమ్మకుళ్ళు ఒక చెట్టు నుంచి ఒక నుంచి వెళ్ళిపోతుంది. కొమ్మకుళ్ళు తట్టుకునే కొంచెం గుణం ఉందన్న దీనికి. కొమ్మకుళ్ళు తట్టుకోవడం అనేం కాదు, కానీ తొందరగా వ్యాపించలేదు. దీనికి ఇమ్యూనిటీ పవర్ అనేది కొంచెం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. మొక్కకి కొంచెం ఆరోగ్యంగా ఉన్నది. మొక్క సీడు ఆరోగ్యాన్ని, రోగ నిరోధక శక్తి గిట్ట తట్టుకునేంతగా ఉంది. ఎమ్మటే కొమ్మ సైడ్ బ్రాంచెస్ గిట్ట ఒక పూత ఎమ్మటే కొమ్మ వస్తూ జరుగుతుందన్న. పోయిన సంవత్సరం గిట్ట ఎకరం వేసినాం అన్న. ఈ సంవత్సరం గిట్ట మేము పోయి ఖచ్చితంగా ఎకరం కాదు 2 ఎకరాలు నేను 6 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. 6 సంవత్సరాల నుంచి చిల్లి మిరపకాయ పండిస్తున్నాం. పోయిన సంవత్సరం ఈ ఆరుద్ర 52 ఎకరం వేసినాం. అదే శేఖర్ సార్ గారు ఏండి బాగుంటుందంటే ఎకరం వేసినాం. ఈ సంవత్సరం 2 ఎకరాలు వేసినా. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం మా చుట్టుపక్కల రైతులు మొత్తం ఆరుద్ర 52 ఏ విత్తనం అని అడిగితే ఆరుద్ర 52 స్పైస్ వేజ్ వాళ్ళదని చెప్పినాం. స్పైస్ 52 అని చెప్పినాం అన్న.
విత్తనం చాలా బాగుంది, అందరు రైతులు వేసుకోదగిన విత్తనం. కాయ క్వాలిటీ ఉంది, కాయ మచ్చలేదు, ఎలాంటి ఇప్పటివరకు పడ్డ పచ్చికాయ గిట పండుకాయ ఎమ్మట అవుతుంది కానీ కాయ మచ్చ గిట్ట లేదన్న. అందరు వేసుకోదగిన విత్తనం అని కోరుకుంటున్నాం.